ఇడ్లీతో మనము స్నాక్స్ ఎలా చేసుకోవాలో మేము రెగ్యులర్గా చేసుకుంటాము. అది ఎలా చేసుకోవాలో దాన్ని తయారు చేసే విధానం ఇప్పుడు చూసుకుందాము. ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఇడ్లీతో స్నాక్స్ అండి. మనం మార్నింగ్ చేసుకున్న ఇడ్లీలు మిగిలి ఉంటాయి కదా, అవి లెఫ్ట్ ఓవర్ ఇడ్లీ ఇలా చాక్తో కట్ చేసుకొని క్యూబ్స్ లాగా పెట్టుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు కరివేపాకు, పోపు దినుసులు, ఆయిల్, ఆనియన్స్, టమోటో సాస్, కారం, పసుపు, ఉప్పు. ఇప్పుడు మనము తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకోవాలండి. వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయిందండి. ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి. కొద్దిగా ఇవి వేగాక కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు వేగాక కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. కొద్దిగా వేగాక టమోటోస్ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ బ్రౌన్గా వేగాయండి కొద్దిగా. ఇప్పుడు టమోటాలు వేయించాలి. నేను యాక్చువల్గా చాలా వెరైటీలు స్నాక్స్ చేస్తూ ఉంటాను, బట్ అన్నీ కవర్ చేయలేకపోతున్నాను టైం తక్కువ ఉన్నందుకు. మీకు కుదిరినప్పుడు అన్నీ చూపిస్తాను. ఇప్పుడు కొద్దిగా వేగాక పసుపు, కారం వేసుకోవాలండి. అలాగే ఉప్పు కూడా తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా అవి వేగాయి. ఇప్పుడు టమోటో సాస్ వేసుకోవాలి. ఇది చాలా ఈజీ అండ్ టేస్టీ. నేను మామూలుగా ఇడ్లీలు ఎప్పుడైనా లెఫ్ట్ ఓవర్ అయినప్పుడు, మార్నింగ్ చేసినప్పుడు, ఈవినింగ్ పిల్లలు వచ్చే లోపల ఇది చేసుకుని పెడుతుంటాను. ఇప్పుడు బాగా ఇది టమాటో సాస్ అన్నీ బాగా కలిసాయండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఇడ్లీ క్యూబ్స్ వేసుకొని కలుపుకొని డిష్ అవుట్ చేసుకోవడమే అనమాట. ఇలా మొత్తం కలుపుకోవాలండి. ఎంతో టేస్టీ అండ్ ఈజీ ఇడ్లీ స్నాక్ రెడీ అండి. మనం డిష్ అవుట్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీ అండ్ ఈజీ ఇడ్లీ స్నాక్స్ డిష్ అవుట్ చేసుకున్నానండి. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.